నా పేరు సందీప్ మక్తల. ఇవాళ టీ కన్సల్ట్కి సంబంధించినటువంటి కొలాబరేషన్ కాంక్లేవ్ మనం ఎవ్రీ మంత్ కూడా లాస్ట్ వీకెండ్ నిర్వహిస్తూ ఉంటాము కొలాబరేషన్ కాంక్లేవ్ అని. సో పెద్ద ఎత్తున అంటే ఇక్కడ ఉండేటువంటి టీ కన్సల్ట్ చేసేటువంటి ముఖ్యమైన ఆబ్జెక్టివ్ ఏంటిదంటే ఇక్కడ ఉండేటువంటి ఇనిషియేటివ్స్ని ఇంటర్నేషనల్గా తీసుకెళ్తూ ఉంటుంది. ఇక్కడ ఉండేటువంటి ఇన్నోవేషన్స్ని ఇంటర్నేషనల్గా తీసుకెళ్లడంలో కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ హ్యాండ్ హోల్డ్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఎంతోమంది సంస్థలతోని పెద్ద పెద్ద సంస్థలతోని ఎంఓయూ చేసుకోవడం జరిగింది. ఇన్నోవేటివ్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో అంటే హెల్త్ కేర్కి సంబంధించి కావచ్చు, అగ్రికల్చర్కి సంబంధించి కావచ్చు, ఫార్మా రంగానికి సంబంధించి కావచ్చు, డిఫరెంట్ వర్టికల్స్లో వాళ్ళతోని ఎంఓయూ చేసుకోవడము, దాంతోపాటు వాళ్ళ యొక్క ఇన్నోవేషన్స్ని ఇంటర్నేషనల్కి తీసుకెళ్లడంలో భాగంగా ఈ యొక్క టీ కన్సల్ట్ కొలాబరేషన్ కాంక్లేవ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ అయినటువంటి టీ హబ్లో నిర్వహించుకోవడం జరిగింది. సో దాంతోపాటుగా వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్ మరియు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఏదైతే ఐటీ ఎపెక్స్ బాడీస్ ఉన్నాయో, WTITC ప్రపంచ తెలుగు ఐటీ మహాసభ ఏదైతే ఉందో అది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంది. అంటే ప్రతి ముగ్గురు ఇంటర్నేషనల్ టెక్నోక్రాట్స్లో ఒకరు మనకి ఇండియన్ ఉంటారు, ప్రతి ముగ్గురు ఇండియన్ టెక్నోక్రాట్స్లో ఒకరు తెలుగువారు ఉంటారు. పెద్ద పెద్ద స్థానాలలో మనం చూసుకున్నట్టయితే కూడా సత్యనాదెల్లా గారు హైదరాబాద్కి సంబంధించినటువంటి ఒక అంటే ఆ బేస్ ఉన్నటువంటి టెక్నోక్రాట్ ఒక పెద్ద స్థానంలో ఉన్నారు. అంత మెజారిటీ ఆఫ్ టెక్నోక్రాట్స్ అందరూ కూడా తెలుగు కమ్యూనిటీ నుండి పెద్ద ఎత్తున ఉన్నారు. కాబట్టి వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్కి సంబంధించినటువంటి ఏవైతే కార్యవర్గ సభ్యత్వము ఏవైతే ఉందో అది మేము లాస్ట్ మంత్ లాంచ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా వేరియస్ పొజిషన్స్ని మేము ఇవాళ డిక్లేర్ చేయడం, వాళ్ళ స్వేరింగ్ సెరమోనీస్ కూడా ఇవాళ టీ హబ్ వేదికగా చేసుకోవడం జరిగింది. ఇంటర్నేషనల్గా కూడా ఎన్నో చాప్టర్స్ ఇప్పటి వరకు 63 దేశాలలో ఈ వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ యొక్క చాప్టర్స్ ఉన్నాయి. అదే కాకుండా తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఏదైతే ఉద్యమంలో ఎంతో కీలకమైనటువంటి పాత్ర పోషించిందో ఆ యొక్క TITకి సంబంధించి రీస్ట్రక్చర్ చేసి అది ఓన్లీ తెలంగాణ స్టేట్కి కన్ఫైన్ చేస్తూ ఒక నిర్ణయం అంటూ తీసుకోవడం జరిగింది. దానిలో కూడా ఒక లీడర్షిప్లో కొత్త కార్యవర్గాన్ని అనౌన్స్ చేసుకోవడము, 2025 కార్యవర్గాన్ని అనౌన్స్ చేసుకోవడం కూడా జరిగింది. థ్యాంక్ యూ.